హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన రంజాన్ స్పెషల్ సేమియా అనమాట. మనకి సేమియా చేసుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మందమైన కడాయి తీసుకొని దాంట్లో ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం హీట్ వచ్చినాక దాని తర్వాత దాంట్లో సేమియా వేసుకోవాలన్నమాట. ఏ షాప్‌లో అడిగినా మీరు రంజాన్ స్పెషల్ సేమియా అని అడిగితే ఆ సేమియా ఇస్తారనమాట. ఆ సేమియాని స్మాల్ స్మాల్ పీసెస్‌గా చేసుకొని వేసేసేయాలన్నమాట. దీంట్లో మనం స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకోవాలి. మరీ హై ఫ్లేమ్‌లో పెట్టుకోకూడదు. సేమియా అనేది మాడిపోతుందనమాట. మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని సేమియాని రోస్ట్ చేసుకోవాలనమాట. బ్రౌనిష్ కలర్, గోల్డెన్ కలర్ వచ్చే వరకు సేమియాని రోస్ట్ చేసుకోవాలి. బాగా కలుపుతా ఉండాలి. లేకపోతే సేమియా అనేది మాడిపోతద్ది. మనం కలుపుతుండగానే మనకి కలర్ తెలుస్తదనమాట. సేమియా కలర్ మారుతుంది. లుండలు కట్టకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమియాని. లుండలు కట్టకుండా కలపాలి అనమాట. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలిపి సైడ్‌లో చూడండి, సైడ్‌లో అతుక్కోపోతుంది సేమియా. అలా అతుక్కోపోకూడదు. మనం తీస్తానే ఉండాలనమాట. సేమియానైతే కింద మాడనీయకుండా చూసుకోవాలనమాట. మనం ఇప్పుడు సిమ్‌లో ఉన్న స్టవ్‌ని ఆఫ్ చేసేసుకుందాం. ఆఫ్ చేసేసి బాగా కలపాలనమాట. అప్పుడు కిందున్న అతుక్కున్నదంతా సేమియా అంతా పక్కకొచ్చేస్తది. ఒక ప్లేస్‌కొచ్చినాక బౌల్‌లో వేసుకొని కొంచెం చల్లారనివ్వాలనమాట సేమియాని. ఒక బౌల్‌లో తీసేసుకోండి అంతా సేమియాని నీట్‌గా కొంచెం కూడా ఉండకూడదు. దాని తర్వాత వేరే కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ వచ్చినాక మీకు ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేనైతే ఇక్కడ జీడిపప్పు, కిస్మిస్, బాదాం అవన్నీ వేసుకుంటున్నాను అనమాట. బాదాంని డైరెక్ట్‌గా వేయకుండా సిజర్‌తో కట్ చేసుకొని వేసుకోండి బాదాన్ని. సరేనా? ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేయలేదు. కొంచెం బ్రౌన్ వచ్చినాక దాని తర్వాత బాదాం వేసుకోండి. అందులోని చూపిస్తున్నా గదా! అలా కట్ చేసుకొని బాదాం వేసుకోండి. ఒకేసారి బాదాం వేసుకుంటే ఆ బాదాం అనేది ఫ్రై అవుతుందనమాట. నెక్స్ట్ వేరే బౌల్ పెట్టుకొని దాంట్లో నేను చూపిస్తున్న గ్లాస్ ఆ సైజు 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది వేసుకోవాలి. మీరు 1/4 కిలో సేమియా తీసుకుంటే 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్, అదే 1/2 కిలో సేమియా తీసుకుంటే 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని తర్వాత వాటర్ అనేవి బాగా ఉడికిపోతాయన్నమాట. అప్పుడు ఫ్లేమ్‌ని సిమ్‌లో పెట్టుకొని మనం ఇందాక ఫ్రై చేసుకున్న సేమియా అనేవి వేసుకొని బాగా సేమియా అనేవి మాడకూడదనమాట. బాగా కలుపుకోవాలి. వాటర్ మీరు బాగా సేమియాని పట్టిస్తే అప్పుడు సేమియా అనేది బాగా బాయిల్ అవుతుందనమాట. బాగా కలుపుకుంటానే ఉండాలి. సేమియా అనేది సైడ్‌లో అతుక్కుపోతది. సేమియాని బాగా కలుపుకున్నాక కాసేపులో సేమియా అనేది మనం టచ్ చేస్తే మెత్తగా కనపడద్ది. అంటే మనకి ఫీల్ వస్తది సేమియా ఉడికిపోయిందన్నప్పుడు. అప్పుడు స్టవ్‌ని ఆఫ్ చేసుకొని సేమియా అనేది కొంచెం సేపు చల్లారినాక మళ్ళీ సేమియా స్టవ్‌ని ఆన్ చేసుకొని మేము 1/4 కిలో సేమియా తీసుకున్నాం కాబట్టి మనం 1/2 కిలో చక్కెర వేసుకోవాలనమాట. ఇక్కడ నేను 1/2 కిలో చక్కెర వేసుకోవాలి. మనం వాటర్ ఏం కలపకూడదు. చక్కెర ఆటోమేటిక్‌గా కరిగిపోతదనమాట. ఇప్పుడు నేను 1/2 కిలో చక్కెర వేసుకున్నాను. ఇప్పుడు మనం సేమియాని బాగా కలుపుకోవాలనమాట. లేకపోతే చక్కెర సేమియాతో కలిపి కిందంతా మాడిపోతుంది. బాగా ఒక 10 మినిట్స్ బాగా కలిపితే సేమియా అనేది చక్కెరలో బాగా కలిసిపోతుంది. మనం వాటర్ ఏమి ఎయక్కర్లేదు. చక్కెరే కరుగుతుంది చూడండి ఇక్కడ మనకి ఏమంటారు ఒక లిక్విడ్ లాగా ఫార్మ్ అవుతుంది సేమియాని. ఇప్పుడు బాగా కలుపుకుంటానే ఉండాలి. ఒక 5 మినిట్స్ అయినా చూపిస్తున్నా గదా! అలా కలుపుకుంటానే ఉండాలి. లేకపోతే కింద సేమియా అనేది బ్లాక్‌గా అయిపోయి సేమియాలో మాడిన టేస్ట్ వస్తదనమాట. ఇప్పుడు సైడ్‌లో అంటుకున్నవన్నీ కిందకి తీసేసి బాగా ఒకసారి కలుపుకోండి. మీకు చూస్తున్నా గానీ స్ట్రక్చర్ తెలుస్తుంది గదా! సేమియా వచ్చేసి పర్ఫెక్ట్ స్టేజ్‌లో ఉంది అని. ఇప్పుడు మనం ఇంకా ఒక 5 మినిట్స్ అయినా కలుపుకోండి. దాని తర్వాత సేమియాని ఆఫ్ చేసి ఒక 2 మినిట్స్ వదిలేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కలపండి బాగా. ఒక 2 మినిట్స్ మళ్ళీ కరుగుతది. సేమియా గట్టిగా అయినది. చక్కెర అంతా గట్టిగా అయిపోయి ఉంటది. ఇప్పుడు ఒక స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకుంటున్నామనమాట. బాగా నెయ్యి అనేది సేమియాకి పట్టేలాగా బాగా కలుపుకోండి సేమియాని గీకి బాగా పట్టించి దాని తర్వాత నేనైతే ఇక్కడ రెడ్ కలర్ తీసుకుంటున్నాను. నాకు ఆరెంజ్ కలర్ అవైలబుల్‌లో లేవు కాబట్టి నేను రెడ్ కలర్ తీసుకుంటున్నాను. రెడ్ కలర్‌ని వాటర్‌లో వేసి కలుపుకొని దాని తర్వాత సేమియాలో వేసేసి సేమియాని బాగా కలపండి. కలర్ అంతా మిక్స్ అయిపోవాలి. లేకపోతే లుండలుగా కనపడద్ది కలరు. సేమియాని బాగా కలుపుకున్న తర్వాత సేమియా అనేది దగ్గరకు అవ్వద్ది. దాంట్లో మీ కాడ కోవా ఉంటే కోవా వేసుకోండి. ఇప్పుడు నా కాడ కోవా లేదు కాబట్టి నేను 1 గ్లాస్ ఆఫ్ ఉడికిచ్చిన మిల్క్ వేసుకుంటున్నాననమాట. మిల్క్ కూడా కోవా టేస్ట్‌లో వస్తది. బాగా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ బాగా కలపండి. కింద పైన అంతా కలిపినాక స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే ఒక నైట్ అంతా వదిలేస్తే మీకు ఇంకా బావుంటది. ఇప్పుడు నేనిక్కడ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా. బాయ్ బాయ్.